హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం చింతకాయ సాంబార్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. సో అప్పుడే చింతకాయల సీజన్ వచ్చేసిందండి. నాకైతే పుల్ల పుల్లగా చింతకాయలతో ఏ రెసిపీ చేసినా చాలా ఇష్టం. సో ఈరోజు నేను సాంబార్ చేస్తున్నాను మా ఇంట్లో. చూడండి ప్రాసెస్ ఏంటో. సో ముందుగా అయితే చింతకాయలు కొన్ని తీసుకొని కడిగి బాగా మంచిగా కడిగి ఒక నీటికి కడుక్కోవాలండి. కొంచెం రెడ్గా ఉంటుంది కదా చింతకాయల పైన, అది పోవాలి. నీటిగా కడిగి వాటిని గిన్నెలో పెట్టుకొని, సో చింతకాయలతో ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటుందండి. నాకైతే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చింతకాయ సాంబార్, చాలా మంచిగా వచ్చింది. సో ఇది రెండోసారి చేస్తున్నాను అనమాట. సో చింతకాయలు సరిపడా నీళ్ళు వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పప్పు తీసుకొని, కుక్కర్లో కొద్ది పప్పు తీసుకొని వాష్ చేసి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ వాష్ చేసుకున్న పప్పు తీసుకున్నా. సో దానికి సరిపడా కొన్ని వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. సరిపడా కొద్దిగా వాటర్ పోసుకొని, చూడండి నేను సాంబార్కి అని చెప్పేసి తక్కువ, అంటే కొద్దిగా ఒక గ్లాస్ పప్పు మాత్రమే తీసుకున్నాను. సో ఎంత లోపల చింతకాయలు ఉడుకుతున్నాయి చూడండి. చింతకాయలు బాగా ఉడుకుతున్నాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొంచెం చల్లారనివ్వాలి. సో నేనైతే ముందుగానే కొన్ని వెజిటేబుల్స్ అనేటివి కట్ చేసుకున్నా. క్యారెట్, ఆనియన్స్, దొండకాయ, మిర్చి, టమాటో అండ్ క్యాప్సికమ్ ముక్కలు కూడా తీసుకున్నా. ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని తీసుకున్నా. సో నేను మిర్చిని అయితే కారం పొడికి బదులు మిర్చి వాడుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మిర్చి, చింతకాయ సాంబార్లో మిర్చి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. మిర్చిని కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి. నేనైతే రోటిలోనే రుబ్బుకుంటాను అనమాట. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. రోటీలో ఏ చేసినా కూడా, చట్నీ చేసినా, పచ్చడి చేసినా, ఏం చేసినా బాగుంటుంది అనమాట. సో నేనైతే రోట్లోనే మెత్తగా చేసుకుంటున్నాను. సో అయిపోయిందండి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా పట్టు పెట్టుకున్నాము. అందులో కొద్దిగా ఉప్పు వేసి పెట్టుకున్నాము. పప్పు కూడా ఉడికిపోయిందండి పక్కన. సో దాని పక్కన కొంచెం చల్లారనివ్వాలి. మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కకి పప్పుని. సో ముందుగా నేను కుక్కర్ని పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసిన, అది వేడెక్కాలి కొంచెం. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలు, ఆనియన్, ఇంకా ఏదైనా క్యారెట్, అన్ని కూరగాయల ముక్కలు ఒకటి తర్వాత ఒకటి మెల్లగా వేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ ఆనియన్ వేసిన ఫస్ట్, తర్వాత క్యారెట్ ముక్కలు, దొండకాయ ముక్కలు, అదేవిధంగా క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలపాలి. ఒక సన్నటి సెగపైన బాగా వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కూడా ఏంటంటే ఆయిల్లో కుక్ అవడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది సాంబార్కి. సో దీన్ని బాగా కొంచెం సన్నని మంట పైన కాసేపు వేగనివ్వాలి. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఏంటంటే ప్రతి ముక్కలన్నీ కూడా బాగా ఉడుకుతాయి. సో నేనైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను అనమాట. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలతిప్పుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు తీసుకుంటున్నా.
కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కొద్దిగా పసుపు వేయాలి. సరిపడా పసుపు వేసుకొని ఒకసారి అంతా కలబెట్టాలి. ఒకసారి మొత్తం కలుపుకున్న చూడండి ఒకసారి ఇక్కడ వీడియోలో. అదేవిధంగా నేను పక్కన మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పప్పును కూడా వేసుకున్నాను. తర్వాత చింతకాయలు ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత దాన్ని పులుసు చేసాను అనమాట, చింత పులుసు. దాన్ని కూడా వేసుకున్నాను. నాకైతే ఇంత క్వాంటిటీ సరిపోయింది. సో మీరు ఇంకా కొద్ది క్వాంటిటీ ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. సో వాటర్ వేసుకున్న తర్వాత నేను ఒక 2 విజిల్స్ ఉడికించాను అనమాట. ఉడికిన తర్వాత చూడండి ఇట్లా ఉంది. సో మొత్తానికి సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తిరగవాత పెట్టేద్దాం. సో ముందుగా నేను చిన్న కడాయి తీసుకొని దానిలో ఆయిల్ పోసుకుంటున్నాను. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ తీసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు, మినప్పప్పు, శనగపప్పు మిక్సింగ్ పెట్టుకోవాలి ముందుగానే. సో అవన్నీ నేను ఒక్కసారి వేసుకున్నా. సో తర్వాత కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసాను. తర్వాత అది కొద్దిగా రెడ్ కలర్లో వచ్చిన తర్వాత తీసి స్టవ్ ఆఫ్ చేసేసి సాంబార్లో వేసుకున్నాను. సో ఒకసారి వేసుకొని తిప్పాలి. చూడండి మనకు వేడిగా చింతకాయ సాంబార్, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.